గ్రీన్ లైట్స్ టర్నింగ్ లైఫ్స్ రెడ్ లైట్ ఇంటూ ఆపర్చునిటీస్. జీవితం అనేది గ్రీన్ లైట్లు, ఎల్లో లైట్లు, రెడ్ లైట్లతో నిండిన ఒక రహదారి లాంటిది. మాథ్యూ మెక్కొనాగే తన పుస్తకం గ్రీన్ లైట్ లో జీవితం అంటే సమస్య వచ్చిన ప్రతిసారి ఆగడం కాదని మనకు బోధిస్తాడు. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రతి సవాలులో దాగి ఉన్న గ్రీన్ లైట్ గురించి కనుగొనడం గురించి. మన జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్ అన్నీ వస్తాయి. మనం వాటిని ఎలా ఎదుర్కొంటున్నామని చెప్పి ఈరోజు గ్రీన్ లైట్, రెడ్ లైట్, ఎల్లో లైట్ జీవితం గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ గ్రీన్ లైట్? లైఫ్ గ్రీన్ లైట్ల గురించి చెప్పే క్షణాలు చూద్దాం ఈరోజు. ముందుకు సాగండి, ఇది మీ సమయం, ముందుకు సాగండి. కానీ చాలా గ్రీన్ లైట్లు మన జీవితంలో రెడ్ లైట్స్ తర్వాతే వస్తాయని గుర్తుంచుకోండి. గ్రీన్ లైట్లు అంటే పోరాటము, కష్టాలు, నష్టాలు, పెయిన్స్, స్ట్రగుల్స్ అన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. ఒక బాలుడు ప్రవేశ పరీక్షలో ఫెయిల్ అయితే నిరాశ చెందుతాడు, కానీ ఆ ఫెయిల్యూర్ అతనిని వేరే రంగానికి వెళ్లేలా చేస్తుంది. తర్వాత అతను ఒక పెద్ద కంపెనీ, ఫ్యాషన్ డిజైనర్ కంపెనీ పెట్టి పెద్ద స్థాయికి వెళ్తాడు, దానిలో విజయవంతం అవుతాడు. లైఫ్ గివ్స్ రెడ్ లైట్స్ ఫర్ ఎ రీజన్. జీవితం రెడ్ లైట్స్ అనేది ఒక రీజన్ తోనే ఇస్తుంది. దాన్ని దాటుకొని వెళ్తేనే మనకు సక్సెస్ వస్తుంది. జీవితం ఒక కారణం కోసం రెడ్ లైట్స్ ఇస్తుంది. ప్రతి రెడ్ లైట్ శిక్ష కాదు, అది మిమ్మల్ని సరైన మార్గంలోకి ప్రవేశించడానికి ఒక సిగ్నల్. అదే మార్గదర్శకత్వం. జీవితం కొన్ని దారులను అడ్డుకుంటుంది. అడ్డుకున్న ప్రతిసారి మీరు మంచి దాన్ని కనుక్కోవచ్చు. ఉదాహరణకి ఒక కంపెనీలో ఒక యువతి లేఆఫ్స్ కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోతుంది. ఆ సమయంలో ఆమె ఒక ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తుంది. 1 సంవత్సరం లోపు ఆమె మునుపటి జీవితం కంటే ఎక్కువ సంపాదించడం ప్రారంభిస్తుంది. ఇక్కడ రెడ్ లైట్ అనేది టర్నింగ్ ఇంటూ గ్రీన్ లైట్ గా భావించవచ్చు. మనకి గ్రీన్ లైట్స్ ని ఎలా అధిగమించవచ్చు అని చెప్పి ఇప్పుడు చూద్దాం. విజయం అంటే అదృష్టం కాదు. మీరు ప్రతిరోజు క్రమశిక్షణతో ఏదైనా పని చేస్తున్నప్పుడు గ్రీన్ లైట్లు వస్తాయి. ఒక అథ్లెట్ నెలల తరబడి తెల్లవారుజామున నిద్రలేసి తను ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తాడు. అతని కొన్ని నెలల కష్టము ఒక జిల్లా ఛాంపియన్షిప్ ను గెలుపొందేలా చేస్తుంది. ఇక్కడే అతని విజయం అతని రోజువారీ క్రమశిక్షణ ద్వారా వచ్చింది. యాక్సెప్ట్ రియాలిటీ. వాస్తవికతతో పోరాటానికి బదులుగా దాన్ని అంగీకరించడం. మెక్కొనాగే ఇలా అంటాడు, మీరు వాస్తవికతతో పోరాడినప్పుడు మీరు ఓడిపోతారు, మీరు దానిని అంగీకరించినప్పుడు మీకు విజయం లభిస్తుంది, మీకు స్పష్టత వస్తుంది. ఇక్కడ మీ స్పష్టత అనేది గ్రీన్ లైట్లకు దారితీస్తుంది. ఇక్కడ మీరు రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్ లోకి వస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు చాలా కోపంగా ఉండటం వల్ల తాను ఫ్రస్ట్రేషన్ గురవుతాడు. అప్పుడు అతను తన కోపాన్ని సర్దుకొని ఏదైనా ఒక మంచి వెబ్ సిరీస్ చూస్తే, ఏదైనా బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు టైం వృధా చేసుకోకుండా ఏదైనా ఒక మంచి నాలెడ్జ్ని పెంచుకుంటే అతని టైం వృధా కాదు. అక్కడ ట్రాఫిక్ దాన్ని అంగీకరించి తన సమయాన్ని వృధా చేసుకోకుండా తాను వీడియో చూడటం ద్వారా లేకపోతే ఏదైనా ఒక మ్యాగజైన్, బిజినెస్ మ్యాగజైన్ చదవడం ద్వారా తను నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాడు. ఇక్కడ మీ జీవితంలో మీకు ఏమి కావాలో తెలిసినప్పుడు గ్రీన్ లైట్లు అనేవి చాలా వేగంగా వస్తాయి. చాలా మందికి ఏమి కావాలో తెలియక చాలా బాధపడతారు. వాళ్ళ జీవితంలో గ్రీన్ లైట్లు అనేవి చాలా లేటుగా వస్తాయి. ఉదాహరణకు ఒక అమ్మాయి తను కోడింగ్ అలాగే టీచింగ్ అన్ని చదువుకుంటుంది, కానీ ఆమెకు కోడింగ్ అంటే ఇష్టం ఉండదు. ఆమెకు టీచింగ్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఆమె తన హృదయాన్ని అనుసరించి కోడింగ్ కాకుండా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాకుండా టీచింగ్ లోకి వెళ్తుంది. ఆమె ఆనందం ఆమె గ్రీన్ లైట్ గా మారుతుంది. ఎల్లో లైట్స్, డోంట్ రష్. ఎల్లో లైట్స్ అనేవి జస్ట్ విరామం మాత్రమే. ఆలోచించడానికి, ప్రతిబింబించడానికి, తదుపరి కదలికను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తుడు వ్యాపారం నేర్చుకోవడానికి, ఫైనాన్స్, మార్కెటింగ్ అర్థం చేసుకోవడానికి అతనికి 6 నెలల సమయం పడుతుంది. కానీ అందరూ అతను చాలా ఎక్కువ సమయం నెమ్మదిగా చేస్తున్నాడు, ఎక్కువ సమయం తీసుకున్నాడని అనుకుంటారు. కానీ తను సరైన నిర్ణయం వల్ల తన స్టార్టప్ విజయవంతం అవుతుంది. గ్రీన్ లైట్స్ కమ్ ఫ్రమ్ టేకింగ్ రిస్క్. రిస్క్ లేకపోతే మన జీవితంలోకి గ్రీన్ లైట్లు రావు. జీవితం ధైర్యవంతులకు ప్రతిఫలం ఇస్తుంది. ఉదాహరణకు ఒక మహిళ ఒక చిన్న బేకరీని స్థాపించడానికి తను 2-3 సంవత్సరాలు కష్టపడుతుంది. మొదటి నెల చాలా కష్టంగా ఉంటుంది, 2వ నెల ఇంకొంచెం కష్టంగా ఉంటుంది, 3వ నెల ఇంకొంచెం కష్టంగా ఉంటుంది. చివరికి 12వ నెలలో ఆమె లాభాలను ఆర్జిస్తుంది. ఆమె 2 బ్రాంచ్లను కూడా స్టార్ట్ చేస్తుంది.
ఇక్కడ ఆమె ధైర్యం వచ్చేసి గ్రీన్ లైట్. మనం గ్రీన్ లైట్ యొక్క పాఠం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, జీవిత మార్గం చాలా పొడవుగా ఉంది, కానీ మీరు నడుస్తూ ఉంటే ఎర్రని లైటు పచ్చని లైట్గా మారుతుంది. మీరు నడుస్తూ ఉంటే జీవితంలో మీకు సక్సెస్ వస్తుంది. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని. ఉదాహరణకి ఒక యూట్యూబర్ 2 సంవత్సరాలు కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాడు, కానీ అతనికి చాలా తక్కువగా వ్యూస్ వస్తాయి. అకస్మాత్తుగా ఒక రోజు వీడియో వైరల్ అవుతుంది, వీడియో పేలిపోతుంది. అతని ఛానల్ అనేది అనూహ్యంగా గ్రాఫ్, అతని ఛానల్ అనేది చాలా పై స్థాయికి వెళ్తుంది. లక్షలాది మంది సబ్స్క్రైబర్లు వస్తారు. అతనికి విజయం అనేది వరదలా వస్తుంది. ఇక్కడ గ్రీన్ లైట్ అనేది కన్సిస్టెన్సీ. అతను స్థిరత్వంగా వీడియోస్ పెట్టడం వల్ల 2 సంవత్సరాల తర్వాత అతనికి విజయం వచ్చింది. కన్సిస్టెన్సీ గ్రీన్ లైట్ సిగ్నల్గా మారింది. గుర్తుంచుకోండి, జీవితం అంటే సమస్యల నుంచి తప్పించుకోవడం కాదు, వాటి నుండి అర్థం చేసుకోవడం, వాటి నుండి నేర్చుకోవడం, వాటిని రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్గా మార్చుకోవడం. మీరు ముందుకు కొనసాగాలనుకున్న క్షణం నుంచి మీ ప్రయాణం మారుతుంది. జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. సమస్యలు అంటే ఇక్కడ రెడ్ లైట్స్, ఎల్లో లైట్స్. ఆ సమస్యలను అధిగమించి మీరు ఎప్పుడైతే గ్రీన్ లైట్లకు వస్తారో మీకు సక్సెస్ వస్తుంది. ఈ విజయంలో అనేక రకాల ఆటుపోట్లు ఉంటాయి, అనేక రకాల స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, మధ్య మధ్యలో సిగ్నల్స్ పడతాయి. వాటిని దాటుకుంటూ మనం సరైన మార్గంలోకి వెళితేనే మనకు సక్సెస్ వస్తుంది. మనం రోడ్డు మీద ఎప్పుడైనా ప్రయాణించినప్పుడు, మనం ఎప్పుడైతే ప్రయాణిస్తున్నామో, మనం ఏదైనా బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నామో, మన జీవితంలో అనేక మంది వస్తారు. మనకి లెఫ్ట్ సైడ్నా, రైట్ సైడ్నా, బ్యాక్ సైడ్నా, అలాగే రోడ్డు మీద అనేక గతుకులు ఉంటాయి, లోయలు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఎవరు ఎటు నుంచి వస్తారో, మనల్ని గుద్దేస్తారో తెలియదు, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు. మనం ఈ యొక్క నియమాన్ని, మనం ఏదైతే జీవితం అనే రైడ్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితం సజావుగా మారుతుంది, మన జీవితం విజయవంతం అవుతుంది. మన జీవితంలో ఎప్పుడు గ్రీన్ లైట్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, ఆసక్తికరమైన వీడియోస్, మన జీవితం మీద ప్రభావితం చేసే వీడియోస్ ఎన్నో వస్తాయి, మీకు అందుబాటులో ఉంటాయి. మీ యొక్క చిన్న లైక్, మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బూస్టింగ్ ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. This is Krish Talks YouTube channel. My name is Krishna. Thank you for watching. Bye.